సుధామూర్తి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి మనం చాలా వినుంటాం, చూసుంటాం కూడా. అయితే మీరు ఇంతవరకు వినని ఓ ఇన్సిడెంట్ ని ఈ రోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓసారి సుధామూర్తి లండన్ నుండి బెంగళూరు వెళ్ళడానికి బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు. లండన్ లోని హిత్రూ ఎయిర్పోర్ట్ లో ఈ సంఘటన జరిగింది. సుధామూర్తి ఇండో వెస్టర్న్ స్టైల్లో డ్రెస్ అయి ఉన్నారు. బోర్డింగ్ పాస్ తీసుకుని ఏరోప్లేన్ ఎక్కడానికి లైన్ లో నిలబడి ఉన్నప్పుడు సుధామూర్తి ముందు ఒక ఇండియన్ ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మోడర్న్ గా రెడీ అయి ఉన్నారు. సుధామూర్తి వెనకాల కూడా తన ముందున్న ఆవిడ ఫ్రెండ్ ఉన్నారు. సుధామూర్తి ముందున్న ఆవిడ సుధామూర్తిని చూసి బోర్డింగ్ పాస్ చూపించమని అడిగారు. అందుకు సుధామూర్తి ఎందుకు అని అడగగా, మీరు ఎక్కాల్సిన క్లాస్ ఇది కాదు, ఎకనామిక్ క్లాస్, ఇది బిజినెస్ క్లాస్ అని అన్నారు ఆ మహిళ. అందుకు సుధామూర్తి బిజినెస్ క్లాస్ కి ఎకనామిక్ క్లాస్ కి తేడా ఏంటి అని తెలియనట్టుగా అడిగారు. దీనికి ముందు ఉన్న ఆవిడ బిజినెస్ క్లాస్ అంటే ఏంటో చెప్పి సుధామూర్తిని ఎకానమిక్ క్లాస్ లైన్ లో నిల్చోమని చెప్పారు. కానీ సుధామూర్తి ఆవిడ మాటలు పట్టించుకోకపోవడంతో ఆ ముందున్న ఆవిడ సుధామూర్తి వెనుక ఉన్న ఆవిడతో వీళ్ళు ఇంతే, ఎంత చెప్పినా వినరు అని గొనుక్కున్నారు. బోర్డింగ్ పాస్ చూపించే సమయానికి ఆ ఇద్దరు మహిళలు అక్కడ నుంచొని అధికారులు ఏమంటారా అని ఎదురు చూడసాగారు. కానీ సుధామూర్తి తన బోర్డింగ్ పాస్ చూపించడంతో వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. తర్వాత లోపలికి వెళ్లిన సుధామూర్తి ఆ ఇద్దరు మహిళలతో, నేను ఊరి మహిళ అయి ఉండొచ్చు, కానీ మీరు మాత్రం క్లాస్ వాళ్ళు కాదు. ఒక మనిషిని క్లాస్ అనేది డబ్బు బట్టి రాదు, చేసే మంచి పనులను బట్టి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే నేటి రోజుల్లో చిన్నగా స్టార్డమ్ వచ్చి పేరు ప్రఖ్యాతలు వస్తేనే వారి రేంజ్ లుక్ మారిపోతుంది. ఏదో గోల్డ్ స్పూన్ బేబీ మాదిరి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ అన్నట్లు ఉంటుంది వ్యవహారం. కానీ ఆమె వ్యవహారం సాధారణ గృహిణిలా ఉంటుంది. ఈ నేపథ్యంలో సుధామూర్తి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వద్ద చీరలు ఎందుకు లేవు, తాను ఎందుకు కొనుక్కోరో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదని అన్నారు. కాశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మనకు ఇష్టమైంది వదిలేయాలని అంటారు. అందుకోసం తను బాగా ఇష్టపడే షాపింగ్ ని వదిలేస్తానని గంగామాతకు వాగ్దానం చేశానని చెప్పారు. తనకు పొదుపుగా సింపుల్ గా ఉండడం తన తల్లిదండ్రులు తాతల నుంచి వచ్చిందని చెప్పారు. తన తల్లి చనిపోయినప్పుడు ఆమె వస్తువులు పంచేందుకు కేవలం అరగంట సమయమే పట్టిందన్నారు. ఎందుకంటే అప్పటికి ఆమె వద్ద కేవలం 4 చీరలు మాత్రమే ఉన్నాయి. ఇలా సింపుల్ గా బతకడం వాళ్ళ పెంపకం నుంచి మొదలైంది కాబట్టి చాలా సులువుగా సాదాసీదాగా జీవిస్తున్నానని చెప్పుకొచ్చారు సుధామూర్తి. 2 దశాబ్దాలుగా తన అక్క చెల్లెళ్ళు, సన్నిహితులు, తను పనిచేసే ఎన్జిఓలు తనకు బహుమతిగా చీరలు ఇస్తుంటారని, వాటిని తాను ధరిస్తానని చెప్పారు. ఇలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్స్ తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళల బృందం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని, అవే తన దగ్గర ఉన్నాయని సుధామూర్తి అన్నారు. అంతేకాదు సుధామూర్తి చీరలు ధరించిన పర్యావరణ హితార్థం కనీసం ఐరన్ కూడా చేయించరు. అలాగే నేలను తుడిచేలా చీరను ధరించను కాబట్టి చాలా జాగ్రత్తగా మన్నికగా బట్టలను వాడతాను కాబట్టి పెద్ద మొత్తంలో చీరలు కావలసిన అవసరం పడలేదన్నారు. అపార సంపద ఉన్నప్పటికీ అత్యంత సాదాసీదాగా జీవిస్తారు సుధామూర్తి. ఆమె నుంచి సాధారణ జీవితంలోని గొప్పదనం, పొదుపుగా ఉండడం రెండూ నేర్చుకోవచ్చు. మనిషి వద్ద ఉండే అపారమైన మేధస్సు, జ్ఞానానికి మించిన గొప్ప వస్తువులు ఏమీ అవసరం లేదని సుధామూర్తి ఆచరించి చూపిస్తున్నారు. అపారమైన సంపద ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె వ్యవహారం, ఆమె ఆహార్యం ఎందరికో స్ఫూర్తి. విచ్చలవిడిగా ధనం ఖర్చు చేసి ఖరీదైన కార్లలో తిరగడమే సంపన్నత కాదు. 100 కోట్ల ఆస్తి ఉన్న సామాన్యుల్లా జీవిస్తూ తాము సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ జీవితం గడుపుతున్న సుధామూర్తి దంపతుల జీవితం ఎంతో మందికి ఆదర్శం. డబ్బుకు మనం విలువిస్తే అది మనకు విలువిస్తుందని ఈ దంపతుల జీవితాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. విలాసాలతో ఎంతో మంది సంపన్నులు బికారులుగా మారిపోయిన ఈ కాలంలో సామాన్యులకే కాదు సంపన్నులకు సైతం వీరి జీవితం ఆదర్శప్రాయం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.